Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానని ప్రేమించును. హల్లెలూయా. దేవుడు మనకి ఉత్సాహం కలగజేస్తారని, కృంగుదలలోకి, డిప్రెషన్లోకి సాతాను మనల్ని తీసుకువెళ్తాడు. అయితే దేవుడు మనల్ని ఉత్సహింప చేస్తాడని బైబిల్లో రాయబడింది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషిందుము అని. దేవుడు మనకి జయోత్సాహం దయచేస్తారని, మన సమస్యలపైన, కష్టాలపైన జయమిచ్చి దేవుడు మనకి జయోత్సాహం కలగచేస్తారని. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుండి జయోత్సాహంతో బయటికి తీసుకొచ్చారు. దేవుడు మనకి మనోత్సాహం కలగజేస్తారని, అంటే మనస్సులో సంతోషం, ఓవర్ జాయ్, మనస్సులో ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తారని. దేవుడు మనల్ని ఉత్సహింప చేస్తాడు. కాబట్టి మనం దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఉత్సాహంగా ఇవ్వాలని, సనుక్కుంటూ కానీ, విసుక్కుంటూ కానీ, నిరాశతో కాకుండా దేవునికి ఉత్సాహంగా ఇవ్వాలని. అలా ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని అధికంగా ప్రేమిస్తాడని బైబిల్లో రాయబడింది. ఇవ్వుడి మీకు ఏం చేయబడుతుంది? ఇవ్వబడుతుంది. ఇవ్వడం అనేది కృతజ్ఞతా భావం తెలియపరుస్తుంది. ఇవ్వడం ద్వారా మనం స్వార్థాన్ని జయిస్తాం. ఇవ్వడం అనేది ఒక విత్తనం నాటడం లాంటిది. దాని ద్వారా మనం విస్తారమైన పంట కోస్తాం. దేవుడు మనకి ఒక రోజు 24 గంటలు ఇస్తే మొదటి సమయం దేవునికి మనం ఇవ్వాలి. ప్రార్థనకి, బైబిల్ చదవడానికి ఇవ్వాలి. దేవుడు మనకిచ్చిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దేవుని పని కోసం వాడాలి. దేవుడు మనకిచ్చిన జీతంలో భాగాన్ని, కృతజ్ఞత అర్పణల్ని మనం దేవునికి ఇవ్వాలి. అలా ఎవరైతే ఉత్సాహంగా ఇస్తారో దేవుడు వారిని ప్రేమిస్తారని. ఒకరోజు ప్రాంతంలో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంటే ఒక అబ్బాయి ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి, అన్నీ చూస్తున్నాడు. ఒక పెయింటింగ్ దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. చాలా టైం అయింది, అక్కడే నుంచున్నాడు. ఇంకా ఆ రోజు ఆర్ట్ ఎగ్జిబిషన్ని క్లోజ్ చేస్తున్నారు. వాచ్మ్యాన్ వచ్చి చూస్తున్నాడు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఆ అబ్బాయి ఆ పెయింటింగ్ చూస్తూ ఏడుస్తున్నాడు. టైం అయిపోయిందని చెప్పగానే ఏడుస్తూ ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వాచ్మ్యాన్ ఆ పెయింటింగ్ మీద ఏముందా అని చూస్తే అక్కడ క్రీస్తు ప్రభు వారి ఒక చిత్రపటం ఉంది. ఆయన సులువు మీద వేలాడబడ్డం, ఆయన 2 చేతుల్లో మేకులు, కాళ్ళకు మేకులు, శరీరం అంతా కొరడా దెబ్బలు, పైన ముళ్ళ కిరీటం, ఇవన్నీ కూడా చాలా చక్కగా పెయింటింగ్ వేశారు. దాని కింద ఒక మాట రాయబడింది, ఐ హ్యావ్ డన్ ఆల్ దిస్ ఫర్ యూ, వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ. నీ కోసం నేను ఎంత చేశాను, నువ్వు నా కోసం ఏం చేసావని. ఆ యవనస్తుడు అది చూసి ఏడుస్తూ ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి తన జీవితాన్నే దేవునికి సమర్పించుకున్నాడు. సారేపాతులో ఉన్న విధవరాలను చూస్తాము. ఆమె దగ్గర కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉన్నప్పుడు కూడా దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచి మొదటి అప్పాన్ని ఏలియా గారికి పెట్టింది. ఆమె కరువు కాలమంతా కూడా ఏ కొదువ లేకుండా పోషించబడింది. 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదించగా అనేక మంది తృప్తి పొందారు. సమృద్ధిగా విత్తిన వారు సమృద్ధి అయిన పంటకు వస్తారని. ఒక ప్రాంతంలో ఒక భిక్షగాడు రేపు ఉదయాన్న రాజుగారు ఆ ప్రాంతం గుండా వెళ్తారని తెలుసుకుని ఆ రోడ్డు పక్కన కూర్చుని భిక్షాటన చేస్తున్నాడు. రాజుగారు వచ్చేసరికి, రాజుగారు నాకేమన్నా ధర్మం చేయండి అని చెప్పి అడిగితే రాజుగారు కిందకి దిగి చేయి చాపి నాకు కొంచెం బియ్యం పెట్టమన్నాడు. ఈ భిక్షగాడు అనుకున్నాడు రాజు నాకేమైనా ఇవ్వాలి కానీ నన్ను అడుగుతున్నాడు అనుకుని తన బియ్యపు సంచిలోంచి 2 బియ్యపు గింజలు రాజుగారి చేతిలో పెట్టాడు. రాజుగారు చూసి నవ్వుకుంటూ రథమెక్కి వెళ్ళిపోయాడు. ఈ భిక్షగాడు నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళి తనకు పొద్దునుంచి వచ్చిన బియ్యాన్ని గిన్నెలో వేయగానే దాంట్లో 2 బంగారపు నాణాలు ఉన్నాయి. అప్పుడు భిక్షగాడికి అర్థమైంది, రాజుకు నేను 2 బియ్యపు గింజలు ఇచ్చాను కదా, అందుకే రాజు నా బియ్యపు సంచిలో 2 బంగారు నాణాలు పెట్టాడని. అప్పుడు అనుకున్నాడు, ఒక గుప్పెడు బియ్యం ఇచ్చిండే బాగున్నాయి, రాజు నాకు అలాగే ప్రతిఫలం ఇచ్చేవాడని. దేవునితో ఎక్కువ సమయం గడిపితే ఎక్కువ ఆశ్రయించబడతాం. దేవుని కోసం మన శక్తిని, బలాన్ని ఎక్కువగా వాడితే అంత గొప్పగా మనం దేవుని పొందుకుంటాం. దేవుని కోసం మనం సమృద్ధిగా ఇస్తే మనం దేవుని నుంచి సమృద్ధిని పొందుకుంటాం. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాతి వేలాతి వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రభువా మీతో సమయం గడపడం, ప్రభువా మా శక్తిని, మా బలాన్ని మీ పని కోసం ఇవ్వడం,
ప్రభా యేసయ్య మా ధనాన్ని మీకోసం ఇవ్వడం ఎంత ఆశీర్వాదమో మాకు తెలియపరుస్తుంది, మీకు వందనాలు. అలా ఉత్సాహంగా ఇచ్చేవారిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, గొప్ప దీవులతో వారిని ఆశీర్వదించండి, నడిపించుకున్న దేవా. అప్పుల బాధల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి, గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.